అమ్మాయిల గురించి కొంచెం చెప్తున్నాం. ఎందుకంటే అమ్మాయిలు ఆ ఇంట్లో చూడండి, అబ్బాయిల కన్నా అమ్మాయిలు అపురూపంగా చూస్తారు కదా. ఎందుకని అపురూపంగా చూస్తారు? సహజంగా వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు అందంగా ఉంటారు, అలాగే మృదువుగా ఉంటారు. వాళ్ళ స్వభావం కూడా శుతిమెత్తగా ఉంటుంది, అవునా? అందుకని అమ్మాయిల్ని ఇంట్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఇంటికి అమ్మాయి ఎలాంటిదంటే బంగారం లాంటిది అనమాట. మన బంగారాన్ని డబ్బుని ఏం చేస్తాం? బయట పెడతామా? అందరూ కనిపించేలాగా పెట్టామా? ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు కదా, అవునా? వాల్యుబుల్ ఐటమ్స్ ఎప్పుడు ఏం చేస్తాం? లాకర్లో వేసి భద్రంగా తాళం పెడతాం. అమ్మాయి కూడా అంతే. ఇంటికి అమ్మాయి చాలా వాల్యుబుల్ అనమాట. ఎంత వాల్యుబుల్ అంటే ఆ అమ్మాయి వల్ల ఇంటికి చాలా గౌరవం, మర్యాద అన్నీ వస్తాయి. అలాగే ఆ అమ్మాయి తప్పుదారి నడిస్తే ఆ ఇంటి మర్యాద, పరువు, గౌరవం అన్నీ భ్రష్టు పట్టేస్తాయి అనమాట. అందుకని అమ్మాయిల్ని కుటుంబం అందరూ ఏం చేస్తారు? ఆ అమ్మాయిని సక్రమంగా వెళ్ళడానికి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయి వంశానికి, గౌరవానికి ఒక టార్చిబేరర్ అనమాట. ఒక అమ్మ చూడండి, అమ్మ ఇంటికి ఎలా టార్చిబేరరు? అమ్మ ఇంటిని అమ్మ సరిగా ఉంటే ఆ ఇల్లంతా చాలా సవ్యంగా ఉంటుంది. ఆ ఇల్లు అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో, ఒక ఆహారంలోనే కాదు, ఆరోగ్యంలోనే కాదు, సంపదలోనే కాదు, అన్ని విషయాల్లో ఆ ఇల్లు చాలా ముందుకు వెళ్తుంది. ఎక్కడైతే అమ్మ సరిగా లేదో, ఆ అమ్మ కుటుంబాన్ని పట్టించుకోకుండా సొంత వ్యవహారాలతో, అలాగే రకరకాల ఆలోచనలతో ఇంటిని పట్టించుకోకుండా ఉంటే ఆ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆ పిల్లలందరూ పాడైపోతారు. ముఖ్యంగా అమ్మాయిలు నేర్చుకోవాల్సిందంటే గౌరవం మర్యాదని ఇంటికి ఇవ్వాలి. కాబట్టి మీరు నుంచునే తీరు, కూర్చునే తీరు, డ్రెస్ సెన్స్, ఫస్ట్ డ్రెస్ సెన్స్ నేర్చుకోవాలి అమ్మాయిలు. మనకి ఎంతో మంది పోరాటం చేసి మనం ఈరోజు బయటికి స్కూల్స్కి వచ్చి చదువుకుందామంటే ఎంతో మంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఆడవాళ్ళు ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు. సతీసాగం ఎదుర్కొన్నారు. భర్త చనిపోతే భార్యను కూడా అందులో వేసి చంపేసేవారు ఆడవాళ్ళని. అలా రాజ్యాలు పోరాటం చేసి ఆ సమస్య నుంచి ఆడవాళ్ళు రక్షించారు. ఆడవాళ్ళు వితంతు వివాహాలు చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసేసేవారు. 9వ సంవత్సరం రాగానే పెళ్లి చేసేసేవారు. అలాగే వితంతువుని బయటికి రానిచ్చేవారు కాదు, ముందు గీసేసి లోపల పెట్టేవారు. ఇలాంటివన్నిటిని అలా అంటే ఎన్నో దశాబ్దాలుగా మన ఆడవాళ్ళు బయటికి రావడమే జరగలేదు. కానీ ఇప్పుడు మనకంత స్వతంత్రత వచ్చింది ఎంతో మంది పోరాటం చేసిన మూలంగా. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన ప్రవర్తనతో ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో మనకి, చాలా మంది ఆడవాళ్ళు ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు.